రాకేష్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ఓనర్తో కలిసి రాకేష్ చెప్పిస్తూ ఉంటాడు. ఓనర్ ఇలా అంటాడు, అబ్బాయి మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, మాయని పెళ్లి చేసుకోవాలి అంటే ఇక్కడ కొన్ని షరతులు, అన్ని రూల్స్ అన్నీ మారిపోయాయి. అలా చేస్తేనే మాయ నీకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది, లేదంటే వాళ్ళ అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోనివ్వకుండా ఆపేస్తానని చెప్తున్నాడు అని అంటే, కండిషన్సా ఏంటవి అని అంటూ అబ్బాయి అంటాడు. అప్పుడే ఇలా అంటాడు ఓనర్ గారు, ఏంటి శంకర్ చెప్పలేదా వాళ్ళతో, మీ అబ్బాయితో, అక్కి వాళ్ళతో అందరితో చెప్పాలి కదా నువ్వు అని అంటే, ఇక అప్పుడే అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అను బాధపడుతూ అలా చూస్తూ ఉంటే ఇంకా జెండే యాదగిరి ఇద్దరు సైలెంట్గా ఉంటారు. చెప్పండి ఏమైంది శంకర్ గారు, మీరైనా చెప్పండి అని అంటూ అభయ్ అంటాడు. ఏం లేదులే అభయ్ అని అంటే, చెప్పకుండా ఎలా దాచిపెడతాం, ఈరోజే కదా అసలు విషయం బయటపడిపోతుంది అని ఇంటి ఓనర్ అంటాడు. అలా అనేసరికి అసలు ఏం జరుగుతుంది, ఏం దాచిపెట్టట్లేదు, ఏం బయటపడిపోతుందో చెప్పండి అని అంటూ అభయ్ అంటే, అయితే ఈరోజు మీ నిశ్చితార్థం జరగాలి అంటే రాకేష్ దానికి కొన్ని కండిషన్స్ రూల్స్ పెట్టాడు అని అంటే, అవునా ఏంటవి అని అంటూ అభయ్ అడుగుతాడు. ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు, వైస్ చైర్మన్గా వాళ్ళిద్దరూ పదవులకి రాజీనామా చేయాలి, అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అలా మొత్తం అంతా వాళ్ళు ఒప్పుకున్నాకనే ఈ రాకేష్ ఇక్కడ దాకా వాళ్ళ చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు అని అంటూ ఓనర్ చెప్పడంతో ఒక్కసారిగా అభయ్ అక్కి ఇద్దరు షాక్ అయిపోతారు. రవి యాదగిరి అందరూ కూడా బాధగా చూస్తూ ఉంటారు. ఏంటి శంకర్ గారిని ఇంట్లో నుంచి పంపించడమా, దానికి నేను ఒప్పుకోను అని అంటూ అభయ్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అదే శంకర్ ముందే నీకు చెప్పాను కదా వాళ్ళని ఒప్పించాలి అనేసి, ఇలా అయితే కుదరదు, మరి ఈ పెళ్ళి ఈ నిశ్చితార్థమని క్యాన్సిల్ అవుతాయి అని అంటూ ఓనర్ అనేసరికి ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, రవి అభయ్ నువ్వు అలా చేయొద్దు అభయ్, ఇప్పుడు నీ మాయతో నీకు పెళ్లి జరగటమే ముఖ్యం, మేము ఎక్కడికి పోతాం చెప్పు అని అంటూ ఆర్య అంటూ, చెప్పండి గౌరీ గారు చెప్పండి అని అంటూ అలా చెప్తే అను మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఇక అప్పుడే అభయ్ అక్కి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడు అభయ్ అంటాడు, లేదు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి నేను ఒప్పుకోను, మీరు ఇక్కడే ఉండాలి, మీరు వెళ్ళిపోతాను అంటే నేను అస్సలు ఒప్పుకోను అని అంటూ అభయ్ అంటాడు. అబ్బా ఏంటయ్యా శంకర్ ఈ గొడవ అంతా ఏంటి, ముందే నీకు చెప్పాము, నువ్వు ఒప్పుకున్నాకనే రాకేష్ ఇక్కడ దాకా వచ్చాడు, ఇప్పుడు కాదంటావా చెప్పు, మాయని తీసుకొని వెళ్ళిపోతాం అని అనటంతో, లేదు నేను అభయ్ని ఒప్పిస్తాను అనేసి ఇంకా ఆర్య ముందుకు వచ్చేసి ఇలా చెప్తూ ఉంటాడు. అభయ్ ఇలా చేయొద్దు అభయ్, ప్లీజ్ అభయ్, నీకు ఎప్పుడు నేను టచ్లోనే ఉంటాను కదా, నీతోనే ఉంటాను అభయ్, అలా చేయొద్దు ప్లీజ్, మీ ఇద్దరికి పెళ్లి జరగటం ముఖ్యం, ఇంకేమీ మాట్లాడొద్దు అభయ్, ప్లీజ్ అభయ్ నేను చెప్పినట్టు విను అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి మేము చెప్పినట్టు విను అభయ్, నువ్వు ఇలా చేసావంటే మేము కూడా బాధపడతాం, మేము బాధపడటం నీకు ఇష్టమేనా అంటే, లేదు శంకర్ గారు మీరు వెళ్ళిపోవటమే నాకు ఇష్టం లేదు, అలాంటిది మిమ్మల్ని నేను ఎందుకు బాధ పెడతాను అని అభయ్ అంటుందో, మరి నేను చెప్పినట్టు విను, ఇప్పుడు మాయకి నీకు నిశ్చితార్థం జరగటం పెళ్లి జరగటం అవన్నీ ముఖ్యం కదా, అలా చేద్దాం అని అంటే, లేదు ఇవి లేకపోయినా పర్వాలేదు, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి నేను ఒప్పుకోను అని అంటే, అబ్బా గౌరీ గారు మీరు చెప్పండి, అభయ్కి చెప్తే మీరు చెప్తే వింటాడు అని చెప్పడంతో, అభయ్ ప్లీజ్ అభయ్ అని ఏంటో అను కూడా బాధగా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య ఎలాగలాగా అబ్బాయిని ఒప్పించేస్తాడు. ఇక అలా ఒప్పుకున్న తర్వాత, సరే మీ ఒప్పందం ప్రకారంగా కూర్చోండి అనేసి అందరూ కూర్చుంటారు. అప్పుడు ఆ రాకేష్ ఇలా పేపర్స్ అన్నీ తీసి, ఇదిగోండి సంతకాలు పెట్టండి, ఫస్ట్ సంతకాలు అయ్యాకనే అన్నిటి మీద అగ్రిమెంట్స్ అయిన తర్వాతనే ఈ నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పడంతో, ఇక ఆ పేపర్స్ని తీసుకొని అను సంతకాలు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్య కూడా సంతకాలు నవ్వుతూ చేస్తూ ఉంటాడు. అలా సంతకాలు చేసిన తర్వాత ఆ పేపర్స్ని తీసుకొని, ఇదిగోండి తీసుకోండి అనేసి పేపర్స్ ఇవ్వడంతో, ఇక ఆ పేపర్స్ని రాకేష్ తీసుకుంటాడు, నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక అయిపోయింది కదా, మీరు అనుకున్నది జరిగిపోయింది కదా, ఇక తాంబూలాలు మార్చుకుందామా అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి ఇక సరే అని చెప్పేసి ఇక తాంబూలాలు అభయ్ తరఫున అను ఆర్య, అలాగే ఇటు పక్క నుంచి రాకేష్ ఇంటి ఓనర్ ఇద్దరు తాంబూలాలు మార్చుకుంటారు. అది చూసి ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక ఆర్య వాళ్ళంతా బాధగా ఉంటే రాకేష్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మాయ నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత దండలు మార్చుకోండి, ఆ తర్వాత ఉంగరాలు మార్చుకోండి అని చెప్పడంతో సరే అని చెప్పేసి
అభయ్ మాయ ఇద్దరు దండలు వేసి మార్చుకున్న తర్వాత ఉంగరాలు తీసి ఇస్తే ఇక మాయ చేతికి అభయ్ ఉంగరం తొడుగుతారు. ఆ తర్వాత మాయ కూడా ఉంగరం తొడుగుతుంది. అలా నిశ్చితార్థం జరిగిపోతుంది. ఇంకా ఆర్య అను వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటే ఒక్కసారిగా రాకేష్ ఇలా అంటాడు, అయిపోయింది కదా, అంతా అయిపోయింది కదా, ఇంకా వెళ్ళండి, మీరు ఉండాల్సిన సమయం దాటిపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటంతో సరే అని చెప్పేసి ఆర్య అను ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అను బాధపడుతూ ఉంటే గౌరీ గారు పదండి అని అంటూ ఉంటే ఇక ఆర్య తమ్ముళ్ళు అను చెల్లెళ్ళు ఆర్య అను మొత్తం అందరూ కూడా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే అభయ్ చాలా బాధగా డల్గా కనిపిస్తూ ఉంటాడు. అభయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో నుంచి నిజంగానే వెళ్ళిపోతారా, మళ్ళీ అభయ్ ఏదో రకంగా ఆపుతాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.